యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం ఏమన్నాడు అక్కడ? 12వ వాక్యంలో నేను మీకు ఉపకారము చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నేను మీకు ఉపకారం చేశాను. మీ ఇద్దరు ప్రాణాలని కాపాడినాను. ఇద్దరు ప్రాణాలను కాపాడి మా ఇంట్లో దాచిపెట్టాను మీ ఇద్దరిని. ఈ దేశం యొక్క రాజు చేతి కింద ఉన్న సైనికుల చేత సావకుండానట్లుగా మిమ్మల్ని దాచిపెట్టి కాపాడినాను కనుక మీరు కూడా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మీరు కూడా నా ప్రాణాన్ని కాపాడండి అని రాహాబు ఉపకారం చేశాను కనుక నేను మీకు ఉపకారం చేసి కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి ఆనవాళ్ళు ఇవ్వమంటున్నాడు. మీకు ఒక ఆనవాళ్ళు ఇవ్వబడింది. యేసు నమ్ముకుంటే రక్షింపబడతారు అనే ఒక వాగ్దానం ఉంది. ఇప్పుడు యేసు ప్రభువు రేపో మాపో దిగుతాడండి. రేపో మాపో యేసు ప్రభు రాబోతున్నాడు. చాలామందికి అది తెలియదు. అందరూ గ్రహిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ గ్రహిస్తున్నారు. ఈ సూచనలో చూసుకుంటూ వెయిటింగ్లో ఉన్నారు అంతా. దీని ముగింపు ఎలా అవుతుందా అని. మీ దాకా రాలేదు కదా, మీ దాకా వచ్చినప్పుడు చూద్దరు. కానీ సిలిండర్ బంద్ అవటం, కట్లపై పెట్టుకుని వండుకొని తినండి. ఆ కట్లు కూడా అడివాళ్ళు ఇళ్లలోకి దానిరు. అప్పుడు ఎట్లా? గేదె పిడకలు ఉంటాయి, వాటిని పొయ్యిలో పెడితే ఎగ్గు వస్తాయి, అన్నం ఉడుకుద్ది తెలుసా? గేదె పిడకలు. గోబర్ గ్యాస్ వస్తుంది. ఇక గోబర్ గ్యాస్ తెలుసా? అది ఉంటుంది గోబర్ గ్యాస్. దేవునికి స్తోత్రాలు. మీ దాకా రావాలంటే సిలిండర్ బంద్ అయినప్పుడే తెలుస్తుంది. అప్పటిదాకా అర్థం కాదు. ఎక్కడో యుద్ధం జరుగుతుందిరా ప్రపంచం మీద అని అర్థం అవుతుంది. అప్పటిదాకా తెలియదు. దేవునికి స్తోత్రాలు. మేము చెబితే అర్థం కావు కొన్ని విషయాలు. ఎందుకు అర్థం కావు? బాగానే చెబుతున్నావు కదా, మాకు అర్థమవుతున్నాయి కదా అనుకుంటారు. కొన్ని సూచనలు మీకు కూడా తెలిసి రావాలి. ప్రతి మనిషికి తెలిసి రావాలి భూమి మీద. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మీకు ఉపకారం చేశాం, మా ప్రాణాలు కాపాడండి, మీ ప్రాణాలను కాపాడుతేమి అని ఈ రాహాబు ఈ వేగుల వారితో అంటుంది అన్నట్టు. వేగుల వారితో అంటుంది. రాహాబు భక్తులకు సహాయం చేసింది. రాహాబు అనే అమ్మ వేశ్య. షీ ఈజ్ ఏ హార్లట్. వేశ్య తెలుగు భాష. రాహాబు భక్తులకు సహాయం చేసింది. రక్షించబడిన వారందరూ అనేకులకు ఉపకారము చేయాలి. అనేకులకు ఉపకారము చేయాలని వాక్యం బోధిస్తుంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం ఏమంటున్నాడు? ఎబ్రిలో గలతీల్లో ఏమంటున్నాడు? 6, 9, 10 వచనం. గలతీల్లో కూడా ఉంది. మనము మేలు చేయుట యందు విసుకక ఉందాము. అంతేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు కానీ దేవుడు ఏం మేలు, వాళ్ళకు దేవుడు ఏమిస్తాడో నాకు తెలియదు. కానీ నేనైతే పొందిన మేలుని మరొక చెబుతున్నాను. నాకు ఆహారం లేని బాన్సువాడలో మకాం వేసి ఉండగా ఆహారము లేని పరిస్థితుల్లో, ఇంటి కిరాయి కట్టుకోలేని పరిస్థితుల్లో సహకరించేది వాళ్ళ ఆయనకు వచ్చిన జీతాన్ని బట్టి. దేవునికి స్తోత్రాలు.
ఇక్కడ ఉంటుంటే అటు టీచర్ కాలనీలో ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాం. ఇటు ఇస్లాంపురంలో 9 ఏళ్ళు ఉన్నాం. స్తోత్రాలు. సంఘం ఏమో 30 పాళ్ళు సహాయం చేసింది డబ్బులు ఈ మందిరాన్ని కట్టడానికి. సంఘం అంతా కలిపి రత్నరాజు పాస్టర్ ఏమో సహాయం చేయలేదు, కానీ ఇక్కడున్న ప్లాట్ని అమ్ముకొని పోవాలని చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అలనాడు ఇచ్చాం చూడు ప్లాటు, ఆ కళింగరం బిల్డింగ్ల పక్కన ఉంది, దాన్ని అమ్ముకొని పోతారంట. మాకేం సండే స్కూల్కి ఇక్కడ స్థలం లేదు కదా, పిల్లలకి స్థలం లేదు వానలు పడితే సండే స్కూల్ చెప్పడానికి. ఆ ప్లాట్లో ఏమన్నా వేస్తానమ్మా అంటే మా పక్షంగా చేస్తే చేయి సేవ, లేదా చేయొద్దు, అక్కడ దానిలో చేయొద్దట, ఈ ఊళ్ళో చేయొద్దంటానికి ఆమెకు అధికారం లేదు. ఆయన భార్య ఉంది, ప్లాట్ అమ్ముకొని పోద్దంట. వాళ్ళు వచ్చి సేవ చేశారు కదా, బాన్సోడు వచ్చి ఊళ్ళో కాళ్ళు కొట్టుకొని తిరిగారే జగ్గేపేటలో వచ్చి, అందుకని ప్లాట్లు అమ్ముకొని పోతారంట. వాళ్ళకి అధికారం ఇచ్చారు కదా ప్లాట్ మీద, అందుకని అమ్ముకుపోతారంట. దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ వాక్యం బోధిస్తుంది కదా, ఉపకారము చేసిన వారు కొందరు. ఈ కొన్ని పల్లెలు ఉన్నాయి ఇటువైపు, ఆ పల్లెల్లో జనం కూడా అన్నం పెట్టేవాళ్ళు, తర్వాత రాత్రుల పూట వసతి కొరకు వాళ్ళ ఇళ్ళలో ఆగేవాడిని. అలాంటి క్రియలు జరిగాయి కొత్తబాద్లో, మగలానపల్లిలో, కోమలంసలో, ఇటు మెదక్, పైతర, ఎవళ్ళన్నిట్లో ఆగుతుంటున్నాయి. తిండి కొరకు కాదు, సేవకి వెళ్ళేవాడిని. ఆ సేవలోనే తిండి కూడా నడిచిపోతుండే. అప్పుడు మా పిల్లగాడు పుట్టలా, ఇప్పటికి 33 ఏళ్ళు అయింది. ఆ పిల్లగాడు పుట్టక 33 ఏళ్ళు క్రితం మాట నేను చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కట్టినిల్లు పెట్టిన పొయ్యి ఇచ్చేస్తే మేము సేవ చేసుకుంటాం ఓహో అంటుంటారు కొందరు కదా. పెద్ద తెలుగు కలిగిన వాళ్ళు వచ్చి పడ్డారు కదమ్మా. ఎంత తెలుగో వాళ్ళకి తయారు చేసిస్తేనంట సేవ చేస్తారట. కట్టిన ఇల్లట, పెట్టిన పొయ్యి అట. ఎంత తప్పు. మాకు తిండికి లేక తిరుగుతున్న రోజులు అవి. నక్సలైట్లు ఫుల్గా ఉండే, నన్ను చంపుతామని వాళ్ళు ప్లాన్ చేశారు, కానీ దేవుడు తప్పించున్నాడు. వాళ్ళే లేపేశాడు దేవుడు గవర్నమెంట్ వలన. అలాంటి రోజుల నుంచి ఇలాంటి రోజు వరకు ఇప్పుడు నేను 10 మందికి అన్నం పెట్టగల, రోజు ఇంట్లో కూర్చోబెట్టి కదలకోకుండా ముసలోళ్ళ ముత్తకాళ్ళు కూర్చోబెట్టి 10 మందికి అన్నం పెట్టగల. కానీ వీళ్ళు వంకటింకరగా ప్రవర్తిస్తున్నారు. చర్చిలో ఉంటామంటారు, అన్నీ వంకర చేస్తలే, ఒక్క పద్ధతిగా ఉండరు, క్రమంగా ఉండాలి కదా, ఉండరు. ఒకళ్ళు వచ్చి ఒక మాట అంటారు నన్ను, మరొకళ్ళు వచ్చి ఇంకొక మాట అంటారు. ఏంది ఇది చెప్పవా? నేనేమన్నా వాళ్ళని, నా దారి నేను ఏదో నాపిస్తాను, నేను నా తిండి నేను ఏటో ఉన్న పోతే లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జోలికి రాను నేను. కావాలంటే వాళ్ళకి అంత అన్నం వండుకొని తింటే అంత తినొచ్చు, కానీ మధ్య చర్చిలో ఉంచట్లా జనాలను, ఎందుకంటే అల్లరి చేస్తున్నారు. అందుకని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక నియమం చెప్తాలేండి మీకు, చర్చిలో ఎలా ఉండాలో చెప్తా. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ఉపకారం చేద్దాం అంటుందండి. ఉపకారం చేద్దాం. 1 నిమిషం ఉంది. మనము మేలు చేయుట యందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తాం. తగిన కాలం రావాలి, ప్రతిదానికి టైం రావాలి. తొందరపడి దేనికి ప్రతిఫలం రాదు. ప్రతిఫలము రావాలి, ప్రతిదానికి టైం రావాలి. దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నాకంటే ఆయనకు వచ్చినప్పుడు ఒకడు కారు తోలుతాడు కదండి. నువ్వు కూడా కారు తోలలేదే? అబ్బో, నేను కారు తోలటం ప్రారంభిస్తే కడుపుప్పు చచ్చిపోతారు వీళ్ళు. కడుపుప్పు చచ్చిపోతారు. ఆయనకు భూములు ఉన్నాయేమో పాపము, కారు కొనుక్కున్నాడు అయ్యగారు. భూములు ఇంకెవడెవడని ఇచ్చేవాడు ఉన్నాడేమో దేశం మీద, కారు కొనుక్కొని నడుపుకుంటున్నాడు. నాకు లేదు, నేనేం చేయలే కదా. ఏమి లేనప్పుడు కాళ్ళు కొట్టుకొని నడిచా. ఛార్జీలు కూడా జేబులో లేని రోజుల్లో ఈ ఏరియాలో కూడా
కానీ దేవుడు ఒక సైకిల్ ఇచ్చాడు వాళ్ళ అమ్మ ద్వారాగా, ఈ అమ్మగారు వాళ్ళ అమ్మ ద్వారాగా సైకిల్ తిప్పా కొంతకాలం. ఇక్కడ కదా అట్టుకోవడం. మరలా డబుల్-ఎస్ బండి ఇచ్చాడు దేవుడు, దాంతో నడిచింది కొంతకాలం సేవ. అది పోయింది, ఇంకోటి కొనుక్కున్నా, దాంతో నడుస్తుంది నా యొక్క సేవా దందా. అదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో బండి. హల్లెలూయా. మా పిల్లగాడు అప్పుడే అన్నాడు, పెళ్లి కాకముందు, వాడికి పెళ్లి కాకముందు, కారు కొనిస్తా తీసుకో అన్నాడు. నీ రక్తపు కూడుకు సంబంధించిన కారు నాకు అవసరం లేదు అన్నాడు. ఏంటిది అది? లారీ ఫీల్డ్ అని నేర్పారులేండి కొందరు. లారీ ఫీల్డ్ను పోలీస్ ఫీల్డ్ రక్తపు కూడు, దానిలో శ్రమ పడిన ఆ యొక్క సొత్తు నాకు అవసరం లేదన్న. దేవుడు నాకు ఇస్తే కొనుక్కుంటా. అర్థం కదా? మా సేవలో వచ్చిన ఫలంతో నేను తయారు చేస్తే అమౌంట్ దాంతోనే తీసుకుంటా, కానీ నీ ఫలం అవసరం లేదన్న. వీళ్ళకి పెళ్లి కాలప్పుడు ఆ పిల్లల పట్ల అర్థం కాలా? ఇప్పుడు ఇవ్వలేడు ఆయన నాకు, నేనే ఇవ్వాలి వెనక ముందు కదా. వాళ్ళు నాకు ఇవ్వలేరు, అయినా నాకు అవసరం లేదు అది. ఎందుకంటే రక్తపు కూడుకు సంబంధించినది. వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఎప్పుడు బతుకుతారో బెటాలియన్ అంట, మిలిటరీ సంబంధించింది అది. దేవునికి స్తోత్రాలు. దేవుని ఆశీర్వాదముతో నడుపు ఉంటాయి దాన్ని దేవుడు ఇస్తే. లేకపోతే ఈ బండి నడుస్తుంది, మళ్ళీ పిషన్ కటింగ్ చేపిస్తా, మళ్ళీ దాన్నే నడిపించుకుంటా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పరేమమ్మా, నిద్రపోతున్నా. హల్లెలూయా.